వెల్కమ్ టు PM7 భక్తి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన వైకుంఠం మానవ మాతృల దృష్టికి కనిపించదు అంటారు పండితులు. నిజమైన స్వామి వారి సేవకులకు, యోగులకు, ఋషులకు మాత్రమే కనిపిస్తుందంటారు పండితులు. ఇది ఎలా ఉన్నా అచ్చు వైకుంఠంలా అలరారుతోంది తిరుమల. ఈ శీతాకాలంలో ఒక వంక వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు విస్తృతంగా కొనసాగుతుండగా, మరొక వంక తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంచు తెరలు ఆనంద నిలయాన్ని కప్పివేశాయి. సప్తగిరులు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. వర్షపు తుంపర, లేత చలి చుట్టూ అలుముకున్న మంచు తెరలు మధురంగా వినిపించే నారాయణుడి మంత్రోచ్చారణలతో, భక్తుల గోవింద నామాలతో, అత్యంత మనోహరంగా దివ్య శోభతో సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా అలరారుతున్న తిరుమల అత్యంత మనోహరంగా కనిపించింది. తిరుమల శిలాతోరణం, పాపనాశనం, జాపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గాలన్నీ కూడా మరింత రమణీయంగా దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాలను చూడటానికి 1000 కన్నులు చాలవు అన్న అనుభూతి భక్తులకు కలిగింది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు శ్రీనివాసుడి ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకి కలగబోతుంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ 10 రోజుల్లో దాదాపు 8 నుండి 9 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని టీటీడీ అంచనా వేసింది. అంత చలిలోనూ, సన్నని వర్షపు జల్లుల్లోనూ భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు.